గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. సో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు అయితే కొద్దిగా వేడెక్కినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించి ఈరోజు పెద్ద మొత్తంలో నిన్న అప్లికేషన్లు దరఖాస్తులు అయితే గ్రామీణ ప్రాంతం నుంచి పట్నం వరకు దబాయిని తీసుకున్నారు. సో 7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. అయితే ఈ 6 గ్యారెంటీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు కాదు, పెద్ద ప్రశ్న. జనాలలో అయితే ఈ ప్రశ్న అయితే తొలుస్తూ ఉంది. ఎందుకంటే ఖజానా అయితే ఖాళీ అయింది, ఖజానాలో పైసలు లేవు. రైతు బంధు కావచ్చు, మిగతా పథకాలు ఇప్పటికే రైతు రుణమాఫీ కావచ్చు, వీటికే ఇవ్వడానికి నిదానం నల్లేరు మీద నడకలాక రాష్ట్ర ప్రభుత్వం అయితే కొనసాగిస్తూ ఉంది. సో 6 గ్యారెంటీల పథకాలు కూడా ఇప్పటికిప్పుడైతే బస్సులలో ఫ్రీగా అయితే మహిళలకు జర్నీ అవకాశం అయితే ఇచ్చారు. మిగతా అన్ని ఎన్ని దినాలలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారనేది సందిగ్ధం అయితే కొనసాగుతుంది. ఇది ఇట్లా ఉంటేనంటే కేంద్ర బీజేపీ పెద్ద అమిత్ షా నిన్న అయితే పట్నం వచ్చిండు. పట్నంలో బీజేపీ పార్టీ పెద్ద లీడర్లు అందరితోన గుమిగూడి పెద్ద మీటింగ్ అయితే పెట్టుకొని ఇక తెలంగాణలో అయితే ఖచ్చితంగా బరాబరు ఒక 10 ఎంపీ సీట్లు, గట్లనే 35 వరకు 35% వరకు ఓటు బ్యాంకుని పెంచుకునే విధంగా నాయకులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పేసి చెప్పిండు. అదే సమయంలో బండి సంజయ్ నిర్వాహకం కూడా కొంత ఒకంత బీజేపీ పార్టీల అక్కడ జరిగినటువంటి చర్చ జరిగిందంట. ముఖ్యంగా బండి సంజయ్ ఎవరితో కూడా కలిసే ప్రయత్నం చేస్తలేదంట. రఘునందన్తో పంచాయతీ, ఈటల రాజేందర్తో పంచాయతీ, అరవింద్తో పంచాయతీ, మిగతా పెద్దలతో కూడా పంచాయతీ నడుస్తూ ఉన్నట్టు ఆయన ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తన పార్టీకి సంబంధించినటువంటి ఈటల రాజేందర్ కావచ్చు, మన రఘునందన్ రావు కావచ్చు, ఇలా మీద పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేసినట్టు చర్చ నడుస్తుంది. దీంతో మొన్నటి ఎన్నికలలో బీజేపీ పార్టీ నాయకులే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారనేది ఏదైతే చర్చ నడుస్తుందో ఆ చర్చను కూడా అమిత్ షా ముందు చర్చ నడిచినట్టు సమాచారం. అయితే ఇక్కడ అమిత్ షా బండి సంజయ్కి గట్లనే మురళీధర్ రావు కూడా పెద్దగా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో ఇందులో ఎంత వాస్తవం ఉందనేది తెలియదు, బీజేపీ పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి తెలియదు. కానీ ఒకటైతే నిజం, బండి సంజయ్ వ్యవహారం మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకైతే దారితీస్తూ ఉంది. బండి సంజయ్ నేను మాత్రమే ఉండాలి, నేను మాత్రమే లీడరు, నేను మాత్రమే అధ్యక్షుని, నా పదవి ఇవ్వడానికి ఈటెల రాజేందర్ కారణమనేటువంటి ఒక సందిగ్ధంతో బండి సంజయ్ పదవి పోయిన తర్వాత గుర్రుగా ఉన్నట్టు మనం చూసినాం. సో దానికి కారణం ఈటెల రాజేందర్ అనేటువంటి ప్రచారం జరిగింది. కానీ ఇక్కడ నిజంగా చెప్పాలంటే బండి సంజయ్ 3 ఏళ్ల కాలం పాటు అధ్యక్షుడు ఉన్నాడు. 3 ఏళ్ల కాలం తర్వాత జనరల్గానే బీజేపీ పార్టీలో అధ్యక్ష మార్పు అనేది సహజంగానే జరుగుతుంటుంది. సో అందులో భాగంగా తీసి ఉండొచ్చు. కానీ ఇది ఈటెల రాజేందర్కు లంకి పెట్టి ఇక అట్లయితే బదనాం చేశారు. సో బీజేపీ పార్టీ దూత కేంద్ర హోంశాఖ మంత్రి అయితే గట్టిగానే అరుచుకున్నట్టు సమాచారం. సో దీనికి సంబంధించి కూడా మనం వార్తలు చూద్దాం. ఇక కేంద్ర కాంగ్రెస్ పెద్దలు అయితే నిన్న మీటింగ్ జరిగిన సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోయిడు. అయితే కులగణన అధికారంలోకి వచ్చిన వెంబడే కులగణన చేస్తామనేటువంటి ముచ్చట అయితే చెప్పుకొచ్చారు. ఇక ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి మీ అందరికీ తెలుసు కదా. ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకమైనటువంటి నందకుమార్ అనేటువంటి వ్యక్తి నిన్న నోరు విప్పిండు. సో కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సర్కారు తలకిందులు అయినంబడే బీఆర్ఎస్ పార్టీకి జంకు కొట్టుకున్నట్టే అనిపిస్తూ ఉంది. ఆయన నిన్న నోరు ముప్పి ఆ కేసుకు సంబంధించుకున్న చిట్టా కూడా బయట పెట్టిండు. దానికి సంబంధించింది కూడా మనం చూద్దాం. ఇక ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోసుకున్నటువంటి భూములు కావచ్చు, అట్లనే తెలంగాణలో ఉన్నటువంటి ఈ ముఖ్యంగా హైదరాబాద్ పరివాహక ప్రాంతంలో హైదరాబాద్ చుట్టుముట్ట ఉన్నటువంటి విలువైనటువంటి కోట్ల రూపాయల విలువైన భూములు చెరబట్టిరు కదా. ఒక్కొక్కటి అన్ని దినం బయటకు వస్తున్నాయి చూడండి. సో ఇట్లా మనం ప్రధానంగా ఈ వార్తలన్నీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దానికన్నా ముందు మిత్రులారా, దయచేసి మీరు తప్పకుండా నేత పలుకు గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రజల గొంతుకగా మన బాధలను సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాలని, పార్టీలను ప్రశ్నించడమే కాకుండా మన యొక్క పూర్తి సమాచారాన్ని ప్రజల ముందు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ప్రజల గొంతుగా పేద వర్గాల యొక్క ఆశగా ఈ నేత పలుకు న్యూస్ ఛానల్ మీ ముందుకు వస్తూ ఉంది. దయచేసి మీరు అందరూ కూడా నేత పలుకు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గట్లనే సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకూడదు జరా. ఇక చక్కగా మనం ఒకసారి వెలుగు పేపర్లకు వెళ్దాం.
ఫస్ట్ రోజే 7.46 లక్షలు అభయాస్తం గ్యారంటీలకు భారీగా అప్లికేషన్లు అప్లై చేసుకునేందుకు గ్రామ సభలకు పోటెత్తిన జనం. గ్రామాల్లో 2.88 లక్షలు, పట్టణాల్లో 4.57 లక్షల దరఖాస్తులు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ అర్జీలు. అప్లైకి రేషన్, ఆధార్ కార్డులు చాలు, రేషన్ కార్డు లేకుండా దరఖాస్తు తీసుకోవచ్చు. క్యాస్ట్ ఇన్కమ్ అక్కర్లేదు, పింఛన్ వస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అప్లికేషన్ ఫారమ్స్ ఫ్రీగా ఇస్తున్నాం, అమ్మితే చర్యలు తప్పవని సర్కారు హెచ్చరించిందంట. సో నిన్న మొదటి దినమే అయితే తెలంగాణలో భారీగా అభయస్థ పథకానికి దరఖాస్తుదారులు అర్జీ పెట్టుకున్నారు. సో ఇది నిజంగానే ఇప్పుడు ఫస్ట్ రోజు ఒక్క దినమే 7,44,000 మంది అప్లై చేసుకున్నారంటే రాబోయే కాలంలో 50 లక్షలు దాటిన కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది 1 కోటి వరకు కూడా పోతుండొచ్చు. ఎందుకంటే మస్తు సమయం ఉంది. ఈ అభయస్థానికి ఏదైతే సమయం 28 తారీఖు నుంచి వెళ్ళి జనవరి వరకు పెట్టిరో దాన్ని మళ్ళీ గడువు ముగిసిన తర్వాత కూడా మళ్ళా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఎంపీడీఓ ఆఫీస్లో గట్లనే ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడ అప్లై చేసుకునేటువంటి అవకాశం. సో దీంతో పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ అభయాస్తం గ్యారెంటీలకు సంబంధించి భారీగా అప్లికేషన్లు రావడం అంటే తెలంగాణ సర్కార్ దగ్గర అయితే గలబుడిల పైసలు లేవు. మరి ఆ నుంచి తీసుకొచ్చి ఈడ ఖర్చు పెట్టి పథకాలన్నీ అమలు చేస్తారైతే తెలియదు ప్రస్తుతానికైతే. సో ఈ అభయస్థానికి ముఖ్యంగా 3 పథకాల కోసం ఎక్కువ మంది జనాలు అయితే ఎక్కువ ఎగబడ్డారంట. ముఖ్యంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ మంది దరఖాస్తు పెట్టుకున్నారంట. చూడుర్రి, ఇక అర్హులందరికీ 6 గ్యారెంటీలు, రాష్ట్ర సంపదను ప్రజలకు అంకితం చేస్తాం. బట్టి విక్రమార్క, మాది ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తాం, పథకాల అమల్లో ఎలాంటి రాజకీయ వివక్ష ప్రదర్శించబోమని వెల్లడి. అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన ప్రారంభించిన డిప్యూటీ సీఎం. సిగ్గు తెచ్చుకోర్రా నాయన. గత పాలకులు ఎవడైతే పాలన చేసిండో అది కల్వకుంట్ల కాందాను నుంచి మొదలుకొని చిన్న నాయకుడి వరకు జర సిగ్గు తెచ్చుకోరి చూసి. గులాబీ జెండు ఉన్నోనికే, గులాబీ కలర్ నెత్తి మీద వేసుకునేకే, పేయి మీద గులాబీ కలర్ వేసుకొని గులాబీ జెండు వేసుకొని కారుకు ఓటేసేటోనికే పథకాలు అమలు చేసేవారు. సిగ్గు తెచ్చుకోరు. ఇప్పుడు ఎలక్షన్ ఒకసారి అయిపోయినప్పుడే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కేసీఆర్ చేయలేడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. పార్టీ చూడొద్దు, కండువా చూడొద్దు, రంగు చూడొద్దు, పథకాల అమలులో ప్రజలు మాత్రమే అనేటువంటి మూల సూత్రాన్ని కేసీఆర్ మర్చిపోయాడు. అప్పుడే మర్చిపోయింది కాబట్టే కేసీఆర్కు దిమ్మ తిరిగే విధంగా తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారు. సో ఇప్పటికైనా సోయి తెచ్చుకుంటారని ఆశిద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే ఈ విషయంలో అయితే నేనైతే బరాబర్ అయితే సపోర్ట్ చేస్తా. అబ్బా, ఏ పార్టీ అనుని పార్టీని చూడొద్దు పథకాలు అమలు చేసేటప్పుడు. అరుడా కాదు అనేది, పేదోడా కాదాడనే చూడాలి. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఇప్పుడు చూస్తున్నారు. అమలుకు వచ్చే వరకు ఏమైనా మార్పులు చేరుకుంటే బరాబర్ ప్రశ్నిస్తాం. అప్పుడు ఇప్పటికైతే మంచిగానే కనిపిస్తుంది. నిన్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇక ఈటెల బండి సంజయ్కి అమిత్ షా క్లాసు. కలిసి నడవకపోతే సహించేది లేదని వార్నింగ్. పార్టీకి నష్టం కలిగిస్తే ఎంతటి వారినైనా క్షమించాం. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు వార్తలు రాయించుకున్నాడు ఏందనేది ఏం చేసినా నడుస్తుందనే భ్రమలో ఉంటే భారీ మూల్యం తప్పదు. ఇది చివరి హెచ్చరిక. రిపీట్ అయితే చర్యలు తీసుకుంటాం. కలిసి ప్రెస్ మీట్ పెట్టాలనే సూచన. అయినా ఈటీలో ఒకరే మీడియా ముందుకు వచ్చారట. సో నిజంగా చెప్పాలంటే పత్రికలు అయితే జర ఈ వెలుగు పేపరు వివేక్ వెంకటస్వామికి ఈటెలకు జర పొరపోచలు వచ్చినాయి కాబట్టి వివేక్ ఈటెల్ని బద్నాం చేసే కార్యక్రమం అయితే బరాబర్ చేస్తున్నాడు. అది కొనసాగుతుంది ఎప్పటి నుంచో. హుజూరాబాద్ ఎన్నికల అప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈటెల రాజేందర్కు ఆర్థికంగా ఎన్నికల అంటే పార్టీ సాయం చేయడానికి వద్దని చెప్పిండు. ఎవరు వివేకే, ఎవరో కాదు. వద్దని చెప్పి వివేక్ నేనే ఇస్తా అని చెప్పుకున్నాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నా పైసలు అని చెప్పేసి ఎంపడి వాడి ఇద్దరి మధ్యలో గాన్ని గొడవ వచ్చినట్టుంది. ఇదే ప్రచారం జరిగింది కదా మీడియా ముందే, ఇద్దరు బహాబాయి అనుకున్నటువంటి పరిస్థితి. సో దాంతో నా కక్ష కట్టుకున్నటువంటి వివేక్ ఇక ఈటెల రాజేందర్ మీద బట్టగాల్చి మీదేసే కార్యక్రమం అప్పటి నుంచి చేస్తున్నాం. సో ఇక్కడ బీజేపీ పార్టీలో నిజంగా ఏం జరిగిందంటే బండి సంజయ్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి తెలిసింది. బండి సంజయ్ వ్యవహారం కొంత ఆశ్చర్యానికి అసలు కేంద్ర పెద్దలు ఊహించని విధంగా ఆయన నడవడిక కనిపించింది అంట. దాంతోన ప్రధానంగా కేసీఆర్తో కలిసిపోయిండు. బీఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులతో కలిసిండు. తర్వాత బీజేపీ పార్టీలో ఈటెల రాజేందర్ని దూరం పెట్టడానికి ప్రయత్నం చేసిండు. ఈటెల రాజేందర్ని నా పదవి పోవడానికి కారణమైండు. ఇట్లాంటి పెద్ద ఎత్తున బయటికి సమాచారం వచ్చిన తర్వాత ఆయన దానికి అనుగుణంగానే తన సోషల్ మీడియా టీం ద్వారా కావచ్చు, మీడియా కొంతమంది మీడియాతో కొన్ని మీడియా వ్యవస్థలతో రాజేందర్ మీద
ఈటెల రాజేందర్ మీద బదనం చేసేటువంటి వార్త రాయిస్తున్నాడు అనేది ప్రధానంగా బీజేపీ పార్టీలో చర్చ నడుస్తుంది. అది బహిరంగానే మనం చూసినాం కదా. రఘునందన్ రావు ఎన్నికలు అయిపోయినప్పుడు నీ ఓటమికి బండి సంజయ్ ప్రయత్నం చేసిండు, నీ మీద వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించడం విలేకరు అడిగితే అవును అది నిజమే అని చెప్పేసి రఘునందన్ రావు. సో ఇట్లా బండి సంజయ్ నిజంగానే బీజేపీ పార్టీని ఆగం చేసేసాడు ఓ రకంగా చెప్పాలంటే. ఒకనొక సందర్భంలో పైకి హైప్ తీసుకొచ్చిండు, కానీ ఆ తర్వాత ఆయన నడవడిక నచ్చకనే బీజేపీ పార్టీ పెద్దలు అయితే గట్టినే వార్నింగ్ ఇచ్చారు. సో ఇక్కడ బీజేపీ పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లాలంటే సమన్వయంతో ఐకమత్యంతో ముందుకెళ్లాలని చెప్పేసి అమిత్ షా అయితే చెప్పిండు. ఇక రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లు గెలవాల్సిందే. బీజేపీ విస్తృత స్థాయి మీటింగ్లో అమిత్ షా దిశానిర్దేశం ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నట్టు ప్రకటించాడు. సో ఇది ఈ బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, ఎన్ని ఓట్లు రావాలనేది ఆంధ్రజ్యోతిలో చూద్దాం. భూ కబ్జాదారుల్లో టెన్షను, సర్కారు ఎంక్వైరీతో బీఆర్ఎస్ నేతల దడ, అక్రమాలకు సహకరించిన అధికారుల్లోనూ భయం, రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అయినట్టు అంచనా, జీవో 59 కింద రెగ్యులరైజ్ చేసుకున్న భూములపైన ప్రభుత్వం దృష్టి పెట్టిందంట. 59 కింద అంటే అక్కడక్కడ సర్కారు భూముల కబ్జా పెట్టి సరే రెగ్యులరైజ్ చేసుకోవడానికి, ఇండ్లు కట్టుకోవడానికో నివాసం ఉండడానికి ఏదో చేస్తుంటారు కదా. 58, 59 జీవో. ఇక దాని ద్వారా దగ్గర 2 లక్షల మందికేమో ఇది ఎవరైతే అర్జీలు పెట్టుకున్నారో వాళ్ళకి అవకాశం అంటే రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వం అవకాశం కల్పించండి. ఇక దానిలో కూడా అవకతవకలు జరిగినాయట చూడుర్రి. పాపాల పుట్టలు అన్నీ ఉట్టినే బయటపడాయి. వాళ్ళు చేసిన పాపాలు ఒకటే రెండా, చీమలు పెట్టిన పుట్టలు పాముల కోరికే అన్నట్టు వాళ్ళు చేసినటువంటి మొత్తం దందాలన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి. 8 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు ఎగనామం పెట్టినట్టే వీళ్ళు మామూలు కన్నులా కొడుక. తిమింగళాల కన్నా ఎక్కువ, తిమింగళాలు కాదు గద్దలు, రాబందుల కన్నా ఎక్కువ తెలంగాణను చెరబట్టినట్టు చూస్తున్నాం. ఇంత చెరబట్టిన వాళ్ళు ఉట్టినే పోతుందా? రేవంత్ రెడ్డి గారు నిజంగానే మీరు ఇవన్నీ నిజమైతే మీరు ఎన్నికలలో ఆరోపణలు చేసినట్టు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పెద్దలు కల్వకుంట్ల కాందాని కావచ్చు, ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఈ భూతాందాలు మొత్తం బయట పెట్టుకుని ఒక్కొక్కరిని తీసుకొని చెర్లపల్లి జైలు వేస్తారా, లేదంటే చెంచల్గుళ్ళు వేస్తారా, జైలు వేస్తారా, ఊచలు లెక్క పెట్టించారు. వాళ్ళు గుంజుకున్నటువంటి భూములను మొత్తం తెలంగాణ ప్రజలకు అంకితం చేయరు. మాటలతో సరిపెట్టకూరి, ఇది చేతల్లో చేయండి. ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28 నుంచి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్. అదే దినం అదే నెల 16న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు. ఇంటర్మీడియట్ స్టూడెంట్లకు ఇక పరీక్షల దినాలు అయితే తేదీలు అయితే ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది, చూసుకోరి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కాళేశ్వరం లొల్లి, మేడిగడ్డ వైఫల్యాలను ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్న ఇంజనీర్లు తాము బాధ్యులం కాదని తప్పించుకునే ప్రయత్నం, రిపేర్లపై ఎలాంటి లేక తర్వాత వివిధ విభాగాల మధ్య ముదిరిన గొడవ, బ్యారేజీ పునరుద్ధరణ, డిజైన్ల పైన మాటల యుద్ధం, సీనియర్ల తీరుతో జూనియర్ ఇంజనీర్ల హైరాణ, సంబంధం లేని వ్యవహారంలో తమను ఎక్కడ ఇరికిస్తారో అని చెప్పేసి ఆందోళన పడుతున్నారట. చూడండి, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, కేసీఆర్ ఈ ఇంజనీర్లని కాదని తానే పెద్ద ఇంజనీర్ అని, ప్రపంచంలో నాటువంటి పోటు మోనగాన్ లాంటి ఇంజనీర్ ఇంకెవ్వడు లేడని కట్టించిండు. ఇప్పుడు చూడు, అధికారుల పీటల కిందకే నీళ్ళు వస్తాయి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గిట్లనే గనులు తర్వాత ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తున్నట్టే లాస్ట్కి శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసరు జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా ఇంజనీర్లు కాళేశ్వరం డిజైన్కి సంబంధించి ఇంజనీర్లు మల్లగుల్లలు పడుతున్నారట. సీనియర్లు దబాయించి జూనియర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి తాము బాధ్యులు అంటే తామే బాధ్యులు అని చెప్పేసి కొట్లాడుకుంటున్నారట. చూడుర్రి, కేసీఆర్ పనితనం గిట్లుంటుంది. మరి కేసీఆర్ పతారాన్ని మరి ఎట్లుంటుంది అనుకుంటున్నారు మీరు? గిడ చూడుర్రి, నాకు తెలిసి ఈ కాళేశ్వరం లొల్లి కావచ్చు, భూముల లొల్లి కావచ్చు, పథకాల లొల్లి కావచ్చు, 1, 2, 3 అన్ని లెక్క పెట్టుకుంటూ అన్నీ బయటకు వస్తాయి. ఈ 5 ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం ఏం చేసుడు లేదు. ఈ కేసుల ఇరుకుడు ఆ కేసీఆర్ కుటుంబంతో పాటు అనునాయులు, దోస్తులు, సోపదిగాలు, బినామీలు వీళ్ళంతా ఇదే ఉంటారు. చూడు, ఇదే దినామోటి ఉంటుంది. చూడు ఎట్లుంది. ఇవాళ మేడిగడ్డకు మంత్రులు పోతారంట. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారంట. మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు దాదాపుగా 4 మంత్రులు పోతున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి, తర్వాత ఐటీ శాఖ మంత్రితో పాటు ఇంకో 2 మంత్రులు పోతున్నట్టున్నారు. ఇక మేడిగడ్డ
మొత్తం చిట్టా మొత్తం బయట పెడతారు. ఏది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లా. కాంగ్రెస్లోనే ప్రజాస్వామ్యం, బీజేపీ అంటేనే డిక్టేటర్షిప్. రాహుల్ గాంధీ కార్యకర్తలు చెప్పింది కాంగ్రెస్ హైకమాండ్ కూడా వింటుంది. బీజేపీ ఎంపీల మనసంతా కాంగ్రెస్లోనే ఉన్నది. బీజేపీలో బానిసత్వం గురించి ఆ పార్టీ వాళ్ళు చెప్పారు. ఎన్డీఏకు ఓటమి భయం పట్టుకున్నది. నాగ్పూర్ మెగా ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత వ్యాఖ్యలు. ఇక కాంగ్రెస్ పార్టీ 139వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్పూర్లో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి. సో నాగ్పూర్లో జరిగిందంట నిన్న 139వ ఆవిర్భావ దినోత్సవం. అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టి 139 సంవత్సరాలు అయింది అన్నట్టు. ఈ 139 సంవత్సరాల సభ సందర్భంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్లోనే ప్రజాస్వామ్యం ఉంటుంది, బీజేపీలో డిక్టేటర్షిప్, ఒంటెత్తు పోకడలు ఉంటాయని చెప్పేసి అరుచుకున్నాడు. బీజేపీ ఎంపీలు కూడా ఇది రుజువు చేస్తున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. సో బీజేపీ పార్టీకి వెన్నులో వణుకు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దుగాల ఎన్డీఏ కూటమితో కలిసి అధికారంలోకి రాబోతుంది అనేటువంటి ముచ్చట చెప్పుకొచ్చిండు. ఇక కేసీఆర్ దాచిన ల్యాండ్ క్రూజర్లు త్వరలో రాష్ట్రానికి విజయవాడలోని వీరపనేనిగూడెం ఇండస్ట్రియల్ పార్కులో ఉన్నాయంటున్న అధికారులు. నిన్న బట్ట బయలైంది. ల్యాండ్ క్రూజర్ల కార్ల 22 కార్లు కొని అధికారంలోకి వస్తా అని చెప్పేసి సోయి తప్పి కేసీఆర్ కొన్నాడంట. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ ఎంత దుర్మార్గ పనులు చేసిడో చూడండి. గలబుడ్ల పైసలు లేకపోయి గలబుడ్ల మొత్తం పైసలు లేకపోయినా కూడా ఊడ్చి నాకేసిండు చూడుర్రి. ఇంత ఇట్లాంటి పాలన దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది కేసీఆర్ పాలన పైన. గిట్లెట్లా అవినీతి జరిగింది, ఇంతగానం దేశ రాజకీయాలలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 1,00,000 కోట్ల దోపిడీ జరిగి ఉండదు. కానీ తెలంగాణలో గట్టెట్లా అవినీతి జరిగిందని చెప్పేసి దేశ రాజకీయాలలో కూడా చర్చ నడుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చూడురి, 22 కార్లు దేనికోసం కొన్నారు రాబాయ్? ప్రజలకు చెప్పకుండా ప్రజా సంపదను లూటి చేసుడు కాదా అది? కంచెసేను మేసినట్టు మేసేసారు మొత్తం తెలంగాణ సంపదను. కిస్తీలు వడ్డీలకే 62,000 కోట్లు. 9 ఏళ్లలో 7 ఇంతలు పెరిగిన భారం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖ కసరత్తు. ఎదుడురి పాపం కేసీఆర్ చేసిన పాప పని గిట్టుంటది. ఏం చేయాలి ఇప్పుడు? తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరే చెప్పురి. మనం కట్టే పైసా, మనం కట్టే చెమటోడ్చి కష్టపడి రక్తాన్ని చిందించి పైసా 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 కూడబెట్టి సర్కార్కి ఆమ్దాని కడతానంటే కేసీఆర్ ఏం చేసిందంటే అప్పుల పాలు చేసేసి ఇగో 62,000 కోట్ల రూపాయలు ఖాళీ అప్పులకు కిస్తీలు కట్టుకోవడానికి సరిపోతలేవంట. ఏం ఘనమైన చరిత్ర రా బాబు ఇది. ప్రతిభాన్ కట్టుడు, మన కాళేశ్వరం కట్టుడు, తర్వాత సెక్రటరేట్ కట్టుడు, కలెక్టరేట్లు కట్టుడు, రైతులకు సంబంధించినటువంటి ఊర్ల రైతు వేదికలు కట్టుడు. ఏంది ఈ కట్టుడేంది, ఈ చేసుడేంది, అప్పులేంది? అధికారం ఇచ్చిరని చెప్పేసి అడ్డగోలుగా పాలన చేసి తెలంగాణను కాకులు కుక్కలు కలిసి తినిపడేసిన ఇస్తరాకుని ఎట్లయితే చించుక తింటాయి గట్ల వేసి పడేసిర్రు అబ్బాయి. ఇక శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య. హైదరాబాద్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. డీన్ ఒత్తిడి కారణంగానే చనిపోయిందని కాలేజీ విద్యార్థి సంఘాల ఆందోళన దిగాయి. విద్యార్థి సంఘాలకు ఇట్లా విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేయడానికి అవకాశం లేకుండా వేసిన గనుడు కేసీఆర్. పాపాత్ముడు అని ఎందుకంటారు అనుకున్నావు కేసీఆర్కి? అందుకే కేసీఆర్ ముచ్చట్లు చెప్పుకుంటేనంటే అప్పుడు ఇనేటోడు ఎరిపాప అయితే చెప్పేటోడు కేసీఆర్ అవుతాడని చెప్పేసి సామెతను ఉట్టుకొచ్చింది ఏకంగా కేసీఆర్ పైన. అన్ని మాటలు చెప్తుండే. శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని చనిపోయిందంటే దీనే కారణం అంట అని చెప్పేసి విద్యార్థి సంఘాలు పోరాటాలు చేసినాయి నిన్న. ఇక విజయకాంత్ అనుమత తమిళ డిఎండికే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ ప్రముఖ తమిళ నటుడు చనిపోయింది నిన్న. ఇవి ఆంధ్రజ్యోతి వెలుగులో ఉన్నటువంటి ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 28 తారీఖు నుంచి ప్రారంభమవుతా ఉన్నాయి. ఇక గీడ చూడు 10 సీట్లు 35% ఓట్లు. లోక్సభ ఎన్నికల మన లక్ష్యం ఇది. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా నిర్దేశం. ప్రతి లోక్సభ నియోజకవర్గం కీలకమే. 3 నుంచి 4 స్థానాలు ఓ యూనిట్గా బస్సు యాత్రలు. నాయకులంతా సమన్వయంతో పనిచేయాలి. ప్రతి స్థానానికి 3 ఆశావాహులతో వారం రోజుల జాబితాను పంపించండి. జనవరిలోనే మెజార్టీ అభ్యర్థుల ఖరారు. కాంగ్రెస్ పార్టీది అసలైన విజయం కాదు, బీఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే గెలిచింది. బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో అమిత్ షా దిశానిర్దేశం చేసిండు. అయితే ఇక్కడ ఏ ముచ్చటకు ఆ ముచ్చట చెప్పాలి. లోక్సభ
ఎన్నికల బీజేపీ పార్టీ డెఫినెట్గా మెరుగైన ప్రతిభ కనబరిచేటువంటి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చెతికిలబడేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి 17 ఎంపీ స్థానాలలో ఒకటైతే ఎంఐఎం పార్టీకి వెళ్ళిపోతుంది. మిగతా 16 స్థానాలలో వీళ్ళిద్దరే మెజార్టీగా పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా కేంద్రంలో అధికారంలోకి ముచ్చటగా 3వసారి అధికారంలోకి రానికే బీజేపీ పార్టీ తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవడానికి ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తూ ఉంది. అందులో భాగంగా నిన్న అమిత్ షా వచ్చాడు. ఇక కాంగ్రెస్ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయో గల్లలు పట్టుకొని బహాబాయికి దిగుతున్నారో దాన్ని సలార్చేటువంటి ప్రయత్నం అయితే అమిత్ షా చేస్తూ ఉన్నాడు. సో సమన్వయంతో ముందుకెళ్ళి 10 ఎంపీ సీట్లు గెలవడం లక్ష్యంగా కోరి 2-3 ఎంపీ సీట్లకు బస్సు యాత్రలు అంటే సమన్వయంతో నాయకులంతా ఒక యూనిట్గా మారి 2-3 ఎంపీ స్థానాల ఏవైతే నియోజకవర్గాలు ఉంటాయో అందులో ఆ నియోజకవర్గాలు ఉన్నటువంటి నాయకులు లీడర్లు అంతా కలిసి బస్ యాత్ర చేయాలని చెప్పేసి నిర్దేశం చేసిండట. ఇక నిందితుడిని కాను బాధితుడిని ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రధాన నిందితుడి వ్యాఖ్య నా ఫోన్ ట్యాప్ చేశారు, ఆడియోలు బయట పెట్టారు. ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారుల దుర్వినియోగం అప్రూవర్గా మారాలని 3 IPSల ఒత్తిడి. స్వామీజీతో పరిచయం చేయించిందే దాసోజు శ్రవణ్. ఏడాది తర్వాత నోరు విప్పిన నందకుమార్. దాసోజు శ్రవణ్కు కూడా యుధుడు రే ముక్తాడేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నందకుమార్ అనేటువంటి స్వామీజీలకు పరిచయం చేసిందే దాసోజు శ్రవణ్ అంట. ఎట్టెటు పోతుంది ఈ కేసు నిజంగా. ఇప్పుడు నిజంగానే మునుగోడు ఎన్నికల సందర్భంగా ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సంచలనంగా బయటకు వచ్చింది. అది స్వయంగా కేసీఆర్ ముందుకు వచ్చి దేశంలో ఉన్నటువంటి హైకోర్టు జడ్జీలకు, సుప్రీంకోర్టు జడ్జీలకి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీల నాయకులకు ఆ కేసుకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు పంపించాడు. దాంతో హైకోర్టు గెలిపించుకొని కోర్టుకి ఇవ్వాల్సిన ఒక ముఖ్యమంత్రి గిట్లెట్లా చేస్తామని చెప్పేసి మొట్టికాయలు వేసింది. ఆపోతే ఆ కేసు మొత్తం మునుగోడు ఎన్నికలలో గెలవడానికి కేసీఆర్ ఆడిన బూటకపు నాటకం అనేటువంటి చర్చ నడిచింది. ఇగో ఇప్పుడు బయటకు వస్తుంది. అందులో ఏం జరిగింది, నిజంగానే స్వామీజీలు కేంద్ర దూతలు బీజేపీ పెద్దలు పంపిస్తే వచ్చి ఆ 4 ఎమ్మెల్యేలని, ఎవరైతే 4 ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్నారో ఆ 4 మొన్నటి ఎన్నికలలో ఓడిపోయారు. అది గువ్వల బాలరాజు కావచ్చు, లేదంటే తాండూరులో పోటీ చేసినటువంటి రోహిత్ రెడ్డి కావచ్చు, మిగతా 2 ఎవరన్నా కావచ్చు. ఆ 4 ఓడిపోయారు. దాన్ని బట్టే తెలంగాణ ప్రజలు ఎట్లా తీర్పిచ్చారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో బీర హర్షవర్ధన్ రెడ్డి ఏది మన కొల్లాపూర్ నుంచి ఓడిపోయాడు, ఇంకో ఆయన ఖమ్మం నుంచి. అయితే ఈ నందకుమార్ అనేటువంటి వ్యక్తి పైకి అప్రూవర్గా మారాలని చెప్పేసి IPS ఆఫీసర్లే ఒత్తిడి తీసుకొచ్చారట. చూడండి, ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేశారనేటువంటి ముచ్చట చెప్పుకొస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సో తెలంగాణలో ఇది ఒక సంచలనంగా మారింది ఆ ఎన్నికలలో. నిజంగా ఇది కేసీఆర్ ఆడిన నాటకమా, బీజేపీ పార్టీ పెద్దలే ఎమ్మెల్యేల కొనుగోలుకు వ్యూహం చేసిర్రా? మీరు తేల్చాల్సినటువంటి బాధ్యత మీ పైనే ఉంది. సో ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేల కొనుగోలు, ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వాస్తవమా అభూత కల్పననా తెలంగాణ ప్రజలకు అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. దీనిపైన సంపూర్ణంగా దర్యాప్తు జరిపి నిజ నిజాలు తేల్చాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి పైన ఆ బాధ్యత అయితే ఉంది. అధికారంలోకి రాగానే కులగణన, పలు రంగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు తగు ప్రాధాన్యం లేదు, కులగణనతో ఈ అన్యాయాన్ని సవరిస్తాం, పేదరికం తప్ప మరో కులం లేదనే ప్రధాని మోదీ బీసీనని ఎందుకు చెప్పుకుంటున్నారు? స్వతంత్రానికి ముందు మహిళలు, దళితులకు హక్కులు లేవు, దేశాన్ని మళ్ళీ ఆ రోజుకు తీసుకెళ్తున్నారనే బీజేపీ వ్యూహం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజం, మోదీ మెడిసిన్ ఇక పనిచేయదు, ఎక్స్పైరీ డేట్ ముగిసింది, 100 రోజుల కృషి చేసి పార్టీని అధికారంలోకి తెద్దాం. కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో రేవంత్ రెడ్డి వెళ్ళిందంట. ఇక ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్, జనవరిలో స్విట్జర్లాండ్లో సమావేశాలు, సీఎం అయ్యాక తొలిసారి విదేశాలకు రేవంత్, రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యమంట. ఇక ఈడీ ఛార్జ్షీట్లో ప్రియాంక, హర్యానాలో 5 ఎకరాల క్రయ విక్రయం కేసులో తొలిసారి కాంగ్రెస్ నేత పేరంట. సరే, అది సో ఇది కులగణన చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా. మొన్న తెలంగాణ ఎన్నికలలో కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పటి వరకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి కులగణన చేస్తారు? ఎందుకంటే మీరు ఎన్నికలలో చెప్పారు కులగణన అనేది
ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో అత్యంత కీలకంగా వ్యవహరించేటువంటి అంశం. రిజర్వేషన్ల విషయంలో కూడా కులగణన కీలక పాత్ర పోషిస్తుంది. దయచేసి మీరు ఎంత తొందర పడితే అంత తొందరగా తెలంగాణలో కులగణనలు అయితే చేయరు. ఎందుకంటే కేసీఆర్ 2016లో చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను బయట పెట్టలేదు. ఆయన కిందనే పెట్టుకొని వాటిని పథకాలు అమలు చేయడానికి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వాడుకున్నాడు తప్పిస్తే ఇంకోటి కానీలే. సో రేవంత్ రెడ్డి గారు మీరన్న ఈ కులగణన ఏయుర్రి. తెలంగాణలో ఏ కుల జనాభా ఎంత ఉంది, ఆర్థికంగా వాళ్ళు ఎట్లున్నారు, ఉద్యోగాలు ఉన్నాయా, భూములు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇక ఆస్తులు అంతస్తున్న వాళ్ళు ఎవరున్నారు, ఈ రాష్ట్రంలో సంపద మొత్తం ఎవరి చేతుల్లో ఉంది, హైదరాబాద్లో చుట్టుమూత భూములు ఎవరి చేతిలో ఉన్నాయి, ఎవరి చిట్టా ఏంది అనేది మొత్తం తేట తెల్లం చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఎంత తొందర వీలైతే అంత తొందరగా తెలంగాణలో ఈ లెక్కలు తేల్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కేప్టౌన్ అస్తమయం నటుడు విజయకాంత్ ఇక లేరు, తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూసిండు. ఇక రాత్రికి రాత్రి భూముల దోపిడీ, 100 కోట్ల విలువైన భూములకు సంబంధించి 98 ధరణి దరఖాస్తుల పరిష్కారం ఒక్కరోజు రాత్రిలోనే అంట. ఈ వ్యవహారం వెనుక గత ప్రభుత్వ పెద్దల పాత్ర. అర్ధరాత్రి క్లియరెన్స్, ఉదయాన్నే రిజిస్ట్రేషన్. జిల్లా కలెక్టర్ వేలిముద్రలు లేకుండా అన్ని ఫైళ్ల క్లియరెన్స్ ఎలా సాధ్యమన్న ప్రశ్నకు బదిలేది. కేవలం ఆపరేటర్లపై చర్యలతో సరిపెట్టారా, అక్రమాలపై ఇంకా గుట్టుగానే ఉన్న అధికార గణం. ఈ దందాపై మందకొడిగా సాగుతున్న విచారణ. రాష్ట్రమంతా ఎన్నికల అడావిడిలో ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లాలో 100 కోట్ల విలువైన భూములకు సంబంధించి జరిగిన ధరణి విక్రయాల వెనుక పెద్ద తలకాయలే ఉన్నాయా? దాదాపు 4 రోజుల వ్యవధిలో ఈ భూములకు సంబంధించిన ఫైళ్లను ధరణిలో పరిష్కరించినట్టు చెబుతున్నప్పటికీ వాస్తవంగా అక్టోబర్ 20 రాత్రి, అంటే ఒక్క రాత్రిలోనే మొత్తం ఫైళ్లను క్లియర్ చేశారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం అవుననే అంటున్నారట. చూడరా, అందరు ఎలక్షన్ల ప్రచారంలో బిజీ ఉంటే ఊరంతా ఊరాపత అయితే ఊసుగలానికి దోమలాపత అన్నట్టు కేసీఆర్ సర్కారు, కేసీఆర్ ఎన్నికల తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్న ప్రజలు, రాజకీయ పార్టీలు తలమునకలు అయితే కేసీఆర్ కాందాని మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద తలకాయలు అంతా కలిసి భూముల మీద పడి చెరబట్టిరట. చూడురి, ఇది తెలంగాణలో జరిగినటువంటిది. రాత్రికి రాత్రి తెల్లదెల్లారు మొత్తం అదే పని మీద ఉన్నారేంద్రబాయి. మీరు గిందు కారమై ప్రజలుగా మేము ఓట్లేసి మిమ్మల్ని అసెంబ్లీకి పంపించి మంత్రులని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ముఖ్యమంత్రి చేస్తే గిట్లా దోసుకుంటారు బాయ్. ప్రజలారా జర చూడు, ఏంది అసలు తెలంగాణలో కేసీఆర్ పాలన. అడ్డదిడ్డంగా ఆ పార్టీ ఆఫీస్ను అట్లనే అక్రమంగా గుంజుకున్నారు. కలెక్టర్ ఆఫీసులను, పార్టీకి సంబంధించిన జిల్లా కార్యాలయాలను అడ్డదారుల్లా, ప్రభుత్వ భూములలా, అసైన్డ్ భూములలా గుంజుకొని కట్టుకున్నారు. మనలో ఖతార్లో తప్పిన మరణ శిక్ష, 8 మంది మాజీ నేవీ అధికారుల కూరటనంట. గూఢాచార్యం కేసులో విధించిన శిక్ష తగ్గిస్తూ ఖతార్ కోర్టు తీర్పిచ్చిందంటే ఇక పలించిన మోదీ చాణక్య వ్యూహం అంట. ఈ అప్పుల దారి క్లోజు, బహిరంగ రుణాలు కష్టం, 3 నెలల ముందే బడ్జెట్ ప్రతిపాదన అప్పులు పూర్తి. బడ్జెట్తో 40,615 కోట్ల మేర రుణ ప్రతిపాదన అన్నట. ఇక ప్రజాపాలనకు తొలి రోజు 7,46,414 దరఖాస్తులు వచ్చినాయి అనేటువంటి వార్త ఇక ఆల్రెడీ అది చూసినాంగా. అప్పుల దారి క్లోజ్ అయిందట, బహిరంగ రుణాలు కష్టమైనటువంటి వార్త ఇక అవన్నీ చూడొచ్చు. సో ఇవి మన ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి మన డబ్బా పత్రికలో ఏమున్నాయో చూద్దాం. రేషన్ కార్డులు ఉంటేనే రైతు భరోసా, 7.5 ఎకరాల వరకే పెట్టుబడి సాయం, ప్రజాపాలన రైతు భరోసా దరఖాస్తులు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే దరఖాస్తుల అవకాశం అని చెప్పేసి ఇక బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏం చెప్పలేరా నాయన, ఇంకా సర్కార్ అయితే ఇప్పటివరకు అయితే ఏం చెప్పలే. రైతు బంధు ఎవరికి ఇస్తాము, ఎవరికి ఇవ్వము అనేది ఇంకా ఏం ముసాయిదా తయారు చేయలేదు, దాని మీద ఎజెండా తయారు చేయలేదు, ఒక రూల్స్ తయారు చేయాలి, ఏం చేయాలి. అప్పటికప్పుడే పిల్లకన్నా ముందే కుళ్ళ అన్నట్టు ఎందుకు ఇట్లా బట్టగాల్సి మీద వేస్తారు. ఈ పత్రిక అందుకే సంసారి పత్రిక అని అంటున్నాం మనం. డబ్బా పత్రిక. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తారు? జాగాలు ఉన్న వాళ్ళకే 15.5 లక్షల మంది. ఈ దరఖాస్తులు వచ్చాక స్పష్టత వచ్చే అవకాశం ఇంకా సిద్ధం, కానీ వాళ్ళకి ఎవరికి ఇస్తే మీకెందుకురా? మీరు అట్లే ఎట్లాగో కేసీఆర్ సర్కారు 10 ఏళ్ల పాటు ఉండి ఎన్నికల డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, 5 లక్షల రూపాయలు ఖర్చు పెడతాం, అల్లుడు వస్తే ఏడు ఉండాలి, మేకపిల్లని ఏడగట్టేయాలి, కోడిని ఏడగా అమ్మాలి, తానం ఏడ చేయాలి, ఒంటి ఏడ వండుకోవాలి, ఫ్యాన్ ఏడ తిరుగుతుంది గిరగిర,
గీ ముచ్చట్లే కదా కేసీఆర్ చెప్పి తెలంగాణ ప్రజలు నిండా ముంచిండు. ఇవే ముచ్చట్లు, వేరే ముచ్చట్లు అయితే కావు కదా. ఇప్పుడు ఇప్పుడు ఇందిరామ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇస్తారా ఇయ్యరా? అప్పుడే అడుగుతారా? జర అవకాశం అయితే ఇద్దాము. జాగలున్నాలే 15,50,000 మంది. ఏం బికిర్రాబాయ్ మీరు? 10 ఏళ్ల కాలంలో గంతమందికి ఇయ్యలేరని ఒప్పుకుంటున్నారా? 15 లక్షల మంది తెలంగాణలో 15,50,000 మంది ఇల్లు లేకుండా ఉన్నారంట. జాగలు ఉన్నోళ్ళు ఉన్నారంట గంతమంది. మరి ఏం బికిరు మీరు? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఎవరికి ఇయ్యలేదని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నట్టే లెక్క అయ్యాది. తెలంగాణ ప్రజలారా ఎదుడుర్రి. ఈ రైతు బంధు ఇస్తే నాట్లేసేటోన్ని కేసీఆర్ ఉన్నన్ని రోజులు టైంకు సాయం అందుతుండే. ఇప్పుడు రైతు బంధు వేస్తారో ఏరో తెలుస్తలే. గంగాధర మండల రైతులు లింగాల నరసైన ఆవేదన వ్యక్తం చేసిండ్రట. వీళ్ళ వీళ్ళ కులపొల్ల ఫోటోలు తప్పిస్తే ఇంకోటి ఉండవు చూడు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ గారు, మాజీ ప్రణాళిక సంఘం ఇప్పుడు ఆయన పోయి ఓ రైతును కలిసిండట. ఇక ఇక్కడ రాసుకొచ్చారు సందడి సందేహం చేసేటోని ఏది కాళ్ళ కట్టెప్పులు లేచుడు అంటే గుదే కట్టి కట్టినట్టు. ఏది మన ఎద్దు లేదంటే కోడే మాటినకపోతే గుదే కట్టే లేదంటే ముక్తాడేస్తుంటారు. వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. వాళ్ళకి అవకాశం ఇయ్యరానైనా నీ గాపొద్దు. ఎప్పుడు తెలంగాణ ఏర్పడినారో కొత్త దినాలల్లో కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఎంబడే గాపొద్దు అరే పుట్టిన పిల్ల మీద ఎన్ని దినాలు పుట్టిన పిల్ల మీదే అప్పుడే అబండాలు వేస్తారని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు మీరు చేస్తున్నారు? మరి తాను చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారమా? కేసీఆర్ ఖాందాని వాళ్ళ రాజకీయం గిట్లుంటుంది. మరి ఇక ప్రజాపాలనకు పోటెత్తిన జనం పలు చోట్ల తోపులాట. మొదటి రోజు 7,46,000 అందరు 7,44,000 అంటే 7,46,000 అని రాసుకొచ్చారు. దరఖాస్తు కొరత బ్లాక్లో 100కు విక్రయం వేసుకోరిగా. అప్పుడే ఆడలేదు చూడలే. మరి 100 రూపాయలు దరఖాస్తులు లేవని చెప్పేసి 100 రూపాయలకు అమ్మినరట చూడుర్రి. ఏ పథకానికి అర్హులన్న దానిపై ప్రజల నుంచి ప్రశ్నలు సమాధానం చెప్పలేక చేతులు ఇచ్చిన ప్రభుత్వ సిబ్బంది. సరే, బ్యాంక్ అకౌంటే అడగకపాయే, దరఖాస్తు లేని ఖాతా నంబర్ ఆప్షన్, ఇక గృహలక్ష్మి, రైతు భరోసా వంటివి అమలెట్లా? ప్రజల నుంచి అధికారులకు పలు ప్రశ్నలు వచ్చినాయట. నిజమే ఇది. సో ఇదైతే ఏం ముచ్చట ఆ ముచ్చట. గృహలక్ష్మి కావచ్చు, తర్వాత రైతు భరోసా కింద 2,500 రూపాయలు ఇస్తామంటున్నారు కదా. మరి నీ చేతులకు ఇస్తారా లేదంటే అకౌంట్లో ఇస్తాం? అకౌంట్లో వేయాలంటే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. మరి ఆప్షన్ పెట్టలేరట. సో ఇది సందేహమే కదా. సో ప్రజల నుంచి వెళ్ళి ఈ ప్రశ్న వచ్చిందంట. ఆ ప్రశ్న రాసుకొచ్చారు. ఇక మోదీ మందుకు కాలం చెల్లింది. ఆ మందుకి దేశంలో పనిచేయదు. ఆయన చెప్పని ఇంచు ఛాతీ ఉత్తరే. డబుల్ ఇంజన్ అంటే ఆదాని ప్రధాని. త్వరలో ప్రధాని మోదీ ఇంజన్ కూడా పనిచేయడం మానేస్తుంది. నాగపూర్ కాంగ్రెస్ ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండట. ఇక ఈటెలా కొండ కాంగ్రెస్లోకి, సీఎం సన్నిహితుడి వ్యాఖ్యలతో తెరపైకి ఇద్దరి పార్టీ మార్పు. కరీంనగర్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్. బీజేపీలో విభేదాలే కారణమా? ఏది ఓడరా నాయన, బీజేపీ పార్టీని వదిలేసి ఈటెల రాజేందర్ పార్టీ మారే రకం కాదురా నాయన. ఎందుకు దూరం ముచ్చట చెప్తారు? పార్టీ మారాలనుకుంటే ఎన్నికల ముందే ఆయనకు డిప్యూటీ సీఎంగానో అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఉండే. అప్పుడే పోలేదు. ఇప్పుడు ఎట్లా పోతారు రాబాయని రాసేనికే ఇజ్జత్ ఉండాలి ఇంతన్నా. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రజల గుండెలో గూడు కట్టుకొని కూర్చున్నాడు. ఓడిపోయిండు కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆయన భుజాల మీద మోస్తారు. మీరు చూడరు కావాలిస్తే. రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయి మల్కాజ్గిరిలో గెలిచి మళ్ళీ కొడంగల్ నుంచి వెళ్ళి పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈటెల రాజేందర్ హుజూర్నగర్లో ఓడిపోయి, హుజూరాబాద్లో గజ్వేల్లో ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసి గెలిచి రేపు పొద్దుగాల ముఖ్యమంత్రి అవుతాడు. మీరు చూడరు రాసి పెట్టుకోరు. ఇది బట్టగాల్సి మీద వేసుడు తప్పిస్తే ఏం లేదు. బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నేతలు దాడి. మాజీ నివేదికల మరణ శిక్ష. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్. అమ్మ నాన్న అరణ్య రోదన. ఒక్క రోజు హైదరాబాద్లోనే 460 మందికి పైగా వృద్ధాశ్రమంలో ఉన్నాయట. ఇవి ఈ పత్రిక కేసీఆర్ జేబు పత్రికలు ఉన్న వార్తలుగా. ఇక ఒకసారి శనార్థి తెలంగాణలో చూద్దాం. చీ కేసీఆర్ నాడు జై నేడు బాయ్. బీఆర్ఎస్కు వరుస షాకులు. అన్ని రంగాల నుంచి కాకపై వ్యతిరేకత బగ్గుమంటున్న ఉద్యోగులు, జర్నలిస్టులు, కార్మికులు. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో చుక్కలు చూపించిన ఎంప్లాయీస్ నిన్న సింగరేణి కార్మికులు కోలుకొని దెబ్బ. కనుమరుగు కానున్న కారు గుర్తు పార్టీ. కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎక్కడ చూసినా పరాభావాలే.
ఇదైతే ఉంటుంది. ఇక మల్లన్న అయితే ఎట్లాగో దొరికిందే అవకాశం అని చెప్పేసి ఇప్పుడు గట్టిగానే అరుచుకుంటాడు. ఏ మనమల్లనే తీన్మార్ మల్లన్న కేసీఆర్ని చీల్చి చెండాడతాడు. కేసీఆర్ అధికారం ఉన్నన్ని రోజులు ముఖ్యంగా తీన్మార్ మల్లన్న ఛానల్ ద్వారా ప్రశ్నను తట్టుకోలేనట్టు కేసీఆర్ ఆ పొద్దు కూడా తీన్మార్ మల్లన్నను రకరకాలుగా ఆయనను కేసులు పెట్టి ఉత్తి కేసులు బనాయించి జైలుకు పంపించిండు. ఆయనను అణిచివేసే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు మల్లన్నకు దొరికింది అవకాశం. అధికారంలో తానున్న పార్టీ అధికారం ఉంది కాబట్టి ఇక ఎప్పుడు ఏమంటే అది చేస్తాడు, బదనాం చేస్తాడు, పార్టీని గల్లంతైంది అంటాడు, ఏదన్నా ఏగలుగుతాడు. ప్రజల వద్దకు పాలన 6 గ్యారెంటీల కోసం దరఖాస్తుల ఎల్లువ. ఇది అన్ని పత్రికలు అదే రాసుకొచ్చారు. ఈ ఘోర పరాజయం, తొలి టెస్టులో టీమిండియా ఓటమి, రెండో ఇన్నింగ్స్లో 131 పరుగులకే కుప్పగొల్లిన రోహిత్ సేన, ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో సఫారీలు, విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం వృధా. రోహిత్ శర్మ ఒట్టినే డక్అవుట్ అయినట్టున్నాడు నిన్న. ఇండియా అట్టర్ ఫ్లాప్ అయింది. సౌత్ ఆఫ్రికా గడ్డ మీద ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయారట. చూడరే, నన్ను మేడం అని పిలవద్దు, సీతక్కనే పిలవండి. అధికారులకు మంత్రి సూచన. మేడం అంటే దూరం అవుతుందన్న సీతక్క, సీతక్క అంటే మీ చెల్లి, అక్కగా కలిసిపోతామని వ్యాఖ్య. ఇది నిజమైనటువంటి నాయకులు గిట్లనే ఉంటారా ప్రజల నుంచి ఉట్టుకొచ్చిన నాయకుడు గిట్లనే ఉంటాడు. మేడం అని విలువద్దని చెప్పేసి అధికారులకు సూచించిందంటే ఎంత గొప్ప నాయకురాలమే, ఎంత హృదయం ఉండాలి. మేడం అని పిలిస్తే నేను మీకు దూరం అయిపోతా, సీతక్క అని పిలిస్తేనంటే నాకు మంచిగా అనిపిస్తుందని చెప్పేసి చెప్పిందంటే ఇక అర్థం చేసుకోరు. మీ అక్కను మీ చెల్లిగాను ఉన్నట్టు భావిస్తా అని చెప్తున్నదంటే సీతక్క లాంటి నాయకులు దొరకరబ్బా తెలంగాణలో. పార్టీ అవసరం లేదు ఇక్కడ. సీతక్క లాంటి 119 నియోజకవర్గాలలో సీతక్క లాంటి నాయకులు కావాలి నిజంగా చెప్పాలంటే. హ్యాట్సాప్ అక్క మీకు. ఇక కులగణన చేపడతాం, ఇండియా కూటమి అధికారంలోకి రాగానే నెరవేరుస్తాం. వర్గపోరుతో నష్టపోయే 30 సీట్లు వస్తాయని ఆశించే, కానీ అనుకున్న సీట్లు రాలేదు. ఇకపై విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలి, అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశం. ఇక శ్రీ చైతన్య కళాశాల విద్యార్థిని సూసైడ్ వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక సినీ నటుడు విజయకాంత్ లేడనేటువంటి వార్త. ఇక తర్వాత పాక్ ఆర్థిక విధానం విఫలం, అభివృద్ధి దెబ్బతీస్తూ కొంతమందికి ప్రయోజనం చేకూరుస్తున్నారు, పేదరికం తగ్గించడం సాధించిన పురోగతి మొదటికే వెళ్ళింది, అలాంటి అస్థిర విధానాలకు స్వచ్ఛ పలకాలి. యుఎన్డిపి తాజా మ్యాగజైన్లో వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ నాజీ బెనెమ్ వ్యాసం రాసినట్టు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్థిక లావాదేవీల పైన తీన్మార్ మల్లన్న పత్రికలో వార్తలు వచ్చాయి. సో ఇవి దినపత్రికలో ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. మిత్రులారా, దయచేసి మీరు మర్చిపోకురి జరా, మన ఛానల్ ముందుకెళ్ళాలి, మీ గొంతుగా ప్రశ్నించాలి, ప్రభుత్వాలను పార్టీలను ప్రశ్నించాలంటే మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన వీడియోలు పెద్ద మొత్తంలో సోషల్ మీడియాలో వైరల్ చేయించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.